దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు మనకి, మన కుటుంబానికి, మన సమస్తమునకు కంచె వేసే మహాదేవుడు. దేవుడి కంచె ఉన్నంతసేపు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, ఇరకాటాలు ఉండవు. శత్రు బలవంతుడి మీదను జయము, విజయం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి, మనకి సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించగల మహాదేవుడే మన ప్రియ ప్రభు, కంచె వేసిన మహాదేవుడు. ఆనాడు యోబు గారి కుటుంబం చుట్టూ కంచె వేసిన మహాదేవుడు. శత్రువు అంటున్నాడు, ఆ కంచెని తీసివేయమని అడుగుతున్నాడు. ఈ మాటలు పలికినది ఒక మనుషుడు కాదు, దొంగను అబద్ధకుడైన అపవాది యథార్థమైన ఈ సత్యమును ఒప్పుకొనెను. సాతాను యోబును ముట్టలేకపోయాను. ఎందుకంటే దేవుడు యోబు చుట్టూ, అతని కుటుంబం చుట్టూ కంచె వేసి ఉన్నాడు. యోబును ముట్టుటకును సాతాను దేవుని వద్ద అనుమతి పొందవలసి ఉన్నది. అవును, ప్రతి దేవుని బిడ్డ చుట్టూ కంచె వేయబట్టవు ఎంతో నిజం. అది దేవునికి తెలుసు, అపవాదికి తెలుసు. జీవగల దేవదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మీకు కంచె వేసే మహాదేవుడు. శోధనుని, కీనుని తప్పించి, రక్షించి, జయమిచ్చి, విజయమిచ్చే మహాదేవుడు, మహోన్నతుడు మన ప్రియ ప్రభు. బైబిల్లా తెలియపరుస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన కార్యాభివృద్ధిని చేసే మహాదేవుడే. శత్రు బలాన్ని క్షీణింపచేసి మనకు విజయం అనుగరించి మనకు బలమును చేకూర్చే మహాదేవుడు, మహోన్నతుడైన ప్రియ ప్రభు ఆయన. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప ద్వారా మన జీవితం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పగల దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును, కేడమును డాల్నైనాడు. అవును, మనకు విశేషమైన ఆశ్రయం కలదు. ఆనాడు ఏదేను తోట చుట్టూ కంచెగా ఖడ్గజాలను దేవుడు ఉంచాడు. ఈరోజు నీ చుట్టూ కూడా గొప్ప కంచెను వేయగల మహాదేవుడే. జీవగల దేవుని బిడ్డ, ప్రభు నీ చుట్టూ కంచె వేసి ఉండగా ఎటువంటి మంత్రశక్తులు నీ మీద దాడి చేయజాలవు. ప్రభు అనుగ్రహించిన కంచె అగ్నిమయమైనది. అది అపవాదిని కాల్చివేయ కంచె. ఆనాడు ఎలీషా పనివాని కన్నులు దేవుడు తెరిచినప్పుడు వాడు పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉంట చూశాను. ఈరోజు దేవదేవుని బిడ్డలారా, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేసే మహాదేవుడే, శాశ్వతుడైన దేవుడు. నీకు నివాస స్థలము, నిత్యమును బాహులు నీ కింద నుండును. దేవుడు తన కృప ద్వారా నిన్ను బలపరచగల మహాదేవుడు. తన కృపలో నీకు విజయం గల దేవుడు. నిన్ను చేసిన దేవుడు. నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అవి తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు ఆయన కోసం వేచిండు, ఆయనకు ప్రార్థించు, ఆయనే అన్నీ నీకు ఇస్తాడు. భయపడకు, దిగులు చెందకు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీకు జయమిస్తున్నాడు, విజయమిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. యోబు గారి కుటుంబాన్ని కంచె వేసిన దేవుడు నేడు నీకు, నీ కుటుంబ సభ్యులకి, నీ సమస్తమునకు కంచె వేసి జయ విజయాలు అనుగ్రహించి శాంతిని, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ ఇచ్చి బలపరచగల మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఆయనే గనక ఆయన కృప నిత్యమునిరంతరం మీతో నిలిచుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తిమంతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ బిడ్డలైన మా చుట్టూ కంచె వేయండి దేవా. నీ కంచెగల తోటలో మమ్మల్ని బలపరచండి. ఉత్తమ దాక్షాలు మీతో మమ్మల్ని అంటికట్టండి. దేవానికి స్తోత్రాలు. జయ విజయం గల మహాదేవుడువు నైన. యెరూషలేము చుట్టూ పర్వతులున్నట్లు ఇది మొదలుకొని నీ చుట్టూ సంపూర్ణ కంచె వేస్తాన్ని మాటసలివిచ్చున్న గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడైన తండ్రి, మీ బిడ్డలను మమ్మల్ని అందరిని ఆదరించి, దీవించి, బలపరిచి, ఐదారుగులు ప్రసాదించి, విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంత నామములో మీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జీవగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. నిత్యము నిరంతరం ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాను. మన దేవుడు మనకు అక్కర్ల అవసరాలు తీర్చే మహాదేవుడే. అధైర్యపడకండి. ప్రార్థనకి ప్రత్యేక సమయం కేటాయించండి. ప్రభు మీతో నిలిచి ఉండును గాక.